నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరిగాయి. ఇదొకటి పక్కన పెడితే దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసినటువంటి విజయసాయిరెడ్డి గారు కామెంట్ చేశారు. ప్రభుత్వం చేసినటువంటి శకటం బాగుంది అని ట్వీట్ చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీని వెనకాల ఏమన్నా మాస్టర్ ప్లాన్ ఉందా విజయసాయిరెడ్డికి సంబంధించి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రవి గారు. నమస్తే సౌజన్య. విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈవెన్ పదవి కూడా రాజీనామా చేశారు. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పాజిటివ్గా మాట్లాడడం, ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి సంబంధించి శకటం బాగుంది అని కూడా ట్వీట్ చేయడం, ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా, ఏ విధంగా చూడాలి? అంటే దీని వెనకాల ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉంది అనుకోవచ్చా విజయసాయిరెడ్డి గారికి సంబంధించి? చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కొంచెం పదాలు కొంచెం ఘాటుగా ఉండొచ్చేమో, కానీ తెలుగులో ఒక సామెత ఉందండి, క్షవరం అయితే కానీ వివరం తెలియదని. ఓకే. సో ఇప్పుడు తన దాకా వస్తే తప్ప కేసులేంటి, ఆ భయాలేంటి ఇప్పుడు విజయసాయిరెడ్డికి తెలిసి వచ్చినాయి. అందుకని సో గత 10 సంవత్సరాల నుంచి, గత 2014 నుంచి 2016 నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు. స్టిల్ రాజీనామా చేసే వరకు. అంతకుముందు ఒక 5 ఏళ్ల పాటు వైసీపీలో ఉన్నారు. సో జగన్ అంటి వెంటే ఉన్నారు. ఏ రోజు కూడా టీడీపీ ప్రభుత్వాన్ని కానీ, చంద్రబాబును కానీ, నారా లోకేష్ని కానీ మెచ్చుకున్న పాపాన్ని పోలా. మంచి చేసినా కూడా అంతేందుకు చివరికి మొన్న గెలిచారు కదా, అఖండ మెజారిటీతో గెలిచారు. ఆ రోజు కూడా ట్వీట్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఆయన రాజ్యసభ ఎంపీ, వైసీపీ పార్టీ. ఇప్పుడు ఆయనకి ఏ పార్టీతోనూ సంబంధం లేదు, ఒక్క కేసులతో తప్ప. సో కాబట్టి ఆ కేసుల భయం ఆయన నెత్తి మీద వేలాడుతుంది, మెడ మీద కత్తిలా వేలాడుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఆ కేసుల నుంచి తప్పించుకోవాలంటే ఆయన ఖచ్చితంగా తనకు అవసరం ఉన్న వాళ్ళని, తనకి అవసరం పడే వాళ్ళని ఖచ్చితంగా పోడాల్సింది. అందులో భాగంగానే నిన్న కూడా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మన ఏపీ ప్రభుత్వం నుంచి శకటాన్ని అద్భుతంగా బాగుందని పొగిడారు. సో గతంలో ఇలాంటి శకటాలు, ఇలాంటి పెరేడ్లు చాలా జరిగినాయి, కానీ ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు తొలిసారిగా మాట్లాడాడు. కారణం ఏంటంటే భయం ఆయన్ని వెంటాడుతుంది. సో ఆ భయంతోనే, ఆ కేసులు భయంతోనే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు. సో గతంలో కేసులు లేవా అంటే ఉన్నాయి. అప్పుడు కేసులు ఉన్నాయి, కేసులు వెనుక జగన్ అన్నదండాలు ఉన్నాయి, ఆయన కాపాడుతాడన్న ధైర్యం ఉంది. కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు కేసులు మాత్రమే ఉన్నాయి, జగన్ ఈయనతో లేడు. ఈయన దాదాపుగా దూరం పెట్టేశారు. అప్పుడు అదే కదా, ఇప్పుడు గత 15 సంవత్సరాల నుంచి జగన్తో పాటు ఉన్న వ్యక్తి సడన్గా ఎందుకు బయటకు వచ్చాడు? ఎందుకంటే జగన్ నుంచి ఈయనకి సరైన స్పందన లభించట్ల పార్టీలో. ఒకప్పుడు A2, కేసుల్లో A2, పార్టీలో A2. కానీ ఇప్పుడు ఏంటంటే ఏమీ లేదు. విజయసాయిరెడ్డి చెప్పిన సలహాలని జగన్ పాటించడం లేదు, కనీసం సలహా మండలిలో కూడా లేరు. ఆయన కన్నా తర్వాత పార్టీలోకి వచ్చి నిన్నగాక మొన్న వచ్చిన ఆయన వయస్సులో, ఆయన ఉన్న అనుభవంలో సగం కూడా లేని వాళ్ళు వచ్చిన వాళ్ళ మాటలు జగన్ వింటున్నారు, ఈయన పక్కన పెట్టిస్తారు. దీనికి తోడు కొన్ని ప్రభుత్వం మారిపోయిన తర్వాత కొన్ని కేసులు ఎనిమిదికి వచ్చినాయి. సో వైజాగ్ సంబంధించి కొన్ని కేసులు, వాళ్ళ అమ్మాయి సంబంధించి, ప్లస్ అరవిందో సంబంధించి శరత్చంద్రారెడ్డి కేసులు, ప్లస్ లిక్కర్ స్కాము, ప్లస్ కాకినాడ డీప్ సీ పోర్టు, ఇవన్నీ కేసులన్నీ ఒకసారిగా మీద పడి. సో ఈ కేసులు మీద పడేసరికల్లా జగన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. లేకపోయేసరికి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. సో ఆయన కోసం నేను ఇంత కష్టపడి ఇంత చేస్తే నా కోసం ఇంత కూడా చేయటం లేదు, కనీసం నన్ను ఆదరించట్లేదు, కనీసం నన్ను పట్టించుకున్న పాపాన్ని లేదు అన్న మనోవేదన కలుగుతున్నారు. సో అది నిన్నగాక మొన్న ఉందనే కాదు, మొన్న ఎన్నికల్లో కూడా బయటపడింది. లెక్క ప్రకారం అసలు ఆయనకి నెల్లూరు నుంచి పోటీ చేసే ఉద్దేశమే లేదు. నేను పోటీ అని చెప్పేశారు, కానీ జగన్ బలవంతం పెట్టారని, జగన్ దగ్గర మాట పోకుండా ఉండడం కోసం బలవంతంగా నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సో డబ్బులు అంటారా, ఇవాళ వస్తే రేపు పోతాయి, కానీ ఆయనకి ఇష్టం లేని పని బలవంతంగా చేయించారు. సరే ఓకే, అక్కడితో అయిపోయింది. అక్కడి నుంచి ఆ తర్వాత ఇక మిగతా పరిణామాలు తెలిసింది. ఆ తర్వాత వచ్చిన కేసులు, ఈడీ ఎంక్వైరీలు, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా పార్టీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎవరి నుంచి అతనికి సపోర్ట్ లభించలేదు. సో తన కోసం, పార్టీ కోసం ఇంత చేసినా కూడా నన్ను ఇంతవరకు పట్టించుకోలేదని చెప్పి ఆయన మనస్తాపం చెంది ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. అందుకే రాజ్యసభ స్థానాన్ని కూడా రాజీనామా చేశారు. ఇక నుంచి రాబోయే రోజుల్లో ఏ పార్టీలోనూ చేరను అంటున్నారు. అది అక్కడతో వైసీపీతో ఆయన తెగదెంపులు చేస్తున్నారు. తెగదెంపులు అయిపోయినాయి, బాగానే ఉంది. మరి కేసుల నుంచి బయటపడాలంటే, కనీసం కేసుల నుంచి కొన్నాళ్ళు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? బీజేపీకి దగ్గరకు ఉండాలి. సో సెంట్రల్ బీజేపీ అధినాయకత్వానికి దగ్గరగా ఉండాలి. అలాగే బీజేపీతో ఇక్కడ ఆల్రెడీ బీజేపీ కూటమి, జనసేన కూటమి వస్తుంది కదా, వీళ్ళతోనూ దగ్గరగా ఉండాలి. అది సో అంటే తిట్టకపోయినా పర్వాలేదు, ఖాళీగా ఉండొచ్చు కదా.
పొగిడితే ఇంకా ఇంకా మంచిది. ఆ కేసుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి విజయసాయిరెడ్డి గారు వేస్తున్నటువంటి ప్లాన్‌లో భాగం అంటే తనను తాను కాపాడుకోవడానికి ఇదొక చిన్న నేను మీకు ఫేవర్‌గానే ఉన్నానని చెప్పకనే చెప్తున్నారని అనుకోవచ్చా? అంటే ఇందులో 2 రకాలుండి. ఒకటి ఫేవర్‌గానే ఉన్నాను అని చెప్పకనే చెప్పొచ్చు. దయచేసి నన్ను వదిలేసేయండి. నన్ను స్కిప్ చేయండి. హ్మ్. ఇప్పుడు అంతకుముందు లోకేష్ గారు కూడా రెడ్ బుక్ అని చెప్పారు. రెడ్ అవును. బుక్ అని చెప్పి అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రజల మీద పడి దోచుకున్నారో, ఎవరైతే అన్యాయాలు చేశారో వాళ్ళందరికీ వరుసబెట్టిగా తమదైన స్టైల్‌లో గుణపాఠం చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. సో ఆ లిస్ట్‌లో తీస్తే ఆ లిస్ట్‌లో అందరికన్నా ఫస్ట్ పేరు ఉండేది విజయసాయిరెడ్డిది. ఓకే. విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలు ఇక వైజాగ్ ప్రాంతంలో ఎవరు చేయలేదని చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆరోపణలన్నీ కేసులు అవుతున్నాయి. చాలా మంది కేసులు పెడుతున్నారు. హ్మ్. అప్పుడు అవన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన తెల్ల జెండా ఎగరేశాడు. దయచేసి నన్ను వదిలేసేయండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనే టైప్‌లో ఆయన మొత్తానికి పార్టీ నుంచి బయటకొచ్చేసి క్షమించమని ఇండైరెక్ట్‌గా అడుగుతున్నారు. అందుకనే సో ఆ పదం రావట్లేదు. కానీ ఆయన బిహేవియరు, ఆయన భావజాలం, ఆయన ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే మొత్తం అర్థమవుతుంది. సో ఆయన ఇంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికి నచ్చని శకటం ఒక్కడికే నచ్చింది. అది కూడా బయటకు వచ్చిన తర్వాత. ఇంతకుముందు వేరే కార్యక్రమాలు చేయలేదా వీళ్ళు? చాలా చేశారు కదా. కూటమి ప్రభుత్వం చాలా చేసింది కదా. చాలా చేసింది. కొంచెం మంచి పనులు ఉన్నాయి. పెన్షన్ పెంచారు కదా వీళ్ళ ప్రభుత్వంతో పోలిస్తే. మరి అప్పుడు ట్వీట్ చేయలేదే. ఎందుకంటే అప్పుడు పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి ఏంటనేది కనిపిస్తుంది ఆయనకి. ఇప్పుడు రియాలిటీ కనిపిస్తుంది. రియాలిటీ తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా మాట్లాడగలడు. ఇప్పుడు ఆయనకి ఎలాంటి ఇప్పుడు ఎలాంటి ఏం లేవు. రెస్ట్రిక్షన్స్ లేవు ఆయనకి. అది ఇప్పుడు జగన్ ఏదో అంటాడనో వాళ్ళు ఏదో అంటారనో ఇవేం లేవు. అందుకని సొంతంగా చెప్తున్నాడు. సో దీంట్లో పనిలో పనిగా దగ్గర అంటే రేపొద్దున ఫ్యూచర్లో టీడీపీ కూటమిలోనూ జనసేన కూటమిలోనూ ఆయన చేరతారని కాదు, కూటమికి ఒక వెనక నుంచి మద్దతు ఇచ్చే వ్యక్తిగా ఉంటారు. అందుకే నేను మనం చెప్పినట్టుగా ఏమంటున్నానంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసి రేపొద్దున గతంలో కూడా ఒకసారి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో నేను ఒక పేపరు టీవీ పెట్టబోతున్నాను అని. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇంకొక 1 monthలో విజయసాయిరెడ్డి ఒక స్టేట్మెంట్ వస్తుంది పేపరు టీవీ పెడుతున్నట్టు. ఇంతకాలం ఆయన వైసీపీలో ఉండబట్టి పేపరు టీవీ పెట్టడానికి అవకాశం కుదరలేదు. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆ పేపరు టీవీ పెడతానికి కారణం ఏంటి? బీజేపీకి ఏపీలో అంత పెద్దగా ప్రజల మద్దతు లేదు. సో ఏదో పార్టీ ఉందంటే ఉంది తప్ప, మొన్న కొంతమంది సీట్లు గెలిచారు తప్ప బలమైన క్యాడర్ లేదు. సో ఒక పేపరు ఒక టీవీ పెట్టి బీజేపీని బలోపేతం చేసే విధంగా కొన్ని చర్యలు చేయాలని, సో దానికి తగ్గట్టుగా కొంతమంది లీడర్ని తయారు చేసి బీజేపీకి దగ్గర అవ్వాలని చూస్తున్నారు. బీజేపీకి దగ్గర అవడం వల్ల ఆయన లాభం ఏంటంటే ఈడీ కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఇవన్నిటి నుంచి తప్పించుకోవచ్చు. మనీ లాండరింగ్ కేసులు చాలా ఉన్నాయి వీని మీద. సో ఇవన్నిటి నుంచి వాటిని కొంతకాలం ఉపశమనం పొందవచ్చు. అలాంటి అవకాశం ఉంది. అందుకని చెప్పి ఆయన బీజేపీకి దగ్గర అవ్వాలని తాపత్రయపడుతున్నారు. సో పనిలో పనిగా ఇప్పుడు బీజేపీ జనసేన కూటమి కూడా కలిసి ఉంది కాబట్టి వీళ్ళ ముగ్గురికి సంబంధించిన అంశాలని పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. సో దీనికన్నా పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. సో ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన సేఫ్గా ఇంకో 5 ఏళ్ళు ఉండాలి. కేసులో భయం ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు కేసులు అన్నీ వచ్చి ఏదైనా ఒక చోట ప్రూవ్ అయ్యి ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే ఎంత పరువు తక్కువ. సో గతంలో వేరు. గతంలో 16 ఏళ్ళు వెళ్ళారంటే అప్పుడు పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు చాలా ఇబ్బంది. అందులోనే ఇప్పుడు ఈ కొంచెం 60 ఏళ్ళు దాటిన తర్వాత జైల్లో రావడం చాలా కష్టం. అందుకని ఇవన్నీ ముందే ఊహించుకొని సో ఆయన ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి దగ్గర అవుతున్నాడు. అదండి. సో మరి కేసుల నుంచి కనుక వచ్చి ఫైనల్లీ తాను కాపాడుకోవడానికి విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో చర్చనీయాంశం అవుతుంది. మరి ఆయన ప్లాన్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, అసలు ఏం జరుగుతుంది, రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దామండి. థ్యాంక్స్ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ అండి.